డ్రిల్లింగ్ ఆపరేషన్ రాసుకో. ద ఆపరేషన్ on producing a holes by using rotating multi-point cutting tool is called as drilling operation. రాసుకో. The operation on producing a holes by using rotating multi-point cutting tool is called as drilling operation. సో అందరికి తెలిసిందే, డ్రిల్లింగ్ ఆపరేషన్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే హోల్స్ అన్నవి జనరేట్ చేసుకుంటాం. ఓకేనా. డ్రిల్లింగ్ ఆపరేషన్లో యూస్ చేసిన టూల్ ఏంటంటే సింగిల్ పాయింట్ కదా, మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అది, అంతే కదా. ఓకేనా. సో ఆ టూల్ అన్నది దీంట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వర్కింగ్ వచ్చేసరికి కాన్స్టెంట్గా ఉంటుంది, అంతే కదా. వాయిస్ అనేది క్లారిటీ ఉంది కదా. ఓకేనా. సో ఇక్కడ ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్లో యూస్ చేసే టూల్ ఏమంటాం? డ్రిల్ బిట్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు సరదాగానే మీకు డ్రిల్ బిట్ యొక్క నామన్క్లేచర్, డ్రిల్ బిట్లో ఉన్న పార్ట్స్ గురించి చెప్పి, ఓకేనా, తర్వాత టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా. సో ఇది అయిపోయిన వాళ్ళు ఏం రాసుకోండి, నామన్క్లేచర్ ఆఫ్ డ్రిల్ బిట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. నామన్క్లేచర్ ఆఫ్ డ్రిల్ బిట్. పెట్టుకోరా. చూసారా కొంత డ్రిల్ బిట్ ఉంది చూసారా. ఓకేనా. సో దీంట్లో మనకి ఈ పార్ట్ని ఏమంటామంటే షాంక్ అంటాం. ఓకేనా. మనకి డ్రిల్ బిట్స్ అన్నవి 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా. డ్రిల్ బిట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ డ్రిల్ బిట్లో ఓకేనా షాంక్ అన్నది సిలిండ్రికల్గా ఉంటుంది. ఓకేనా. సెకండ్ టైప్ ఆఫ్ డ్రిల్ బిట్లో షాంక్ ఎలాగ ఉంటుందంటే ట్యాపర్ షేప్లో ఉంటుంది. మీకు ఇక్కడ చూపించింది సిలిండ్రికల్ షాంక్ డ్రిల్ బిట్ చూపించాను మీకు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఈ పైన ఒక చిన్న పార్ట్ ఉంటుంది అలాగా. ఓకేనా. దాన్ని ట్యాంగ్ అంటాం. ఓకేనా. అది డ్రిల్ బిట్ని డ్రిల్లింగ్ మిషన్లో హోల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ పార్ట్ అన్నది. అదవుతుందా. సో ఈ పార్ట్ని ఏమంటామంటే మీకు ఇక్కడ హైలైట్ చేసిన పార్ట్ని ఏమంటామంటే డ్రిల్ బిట్లో షాంక్ అంటుంది. ఓకేనా. షాంక్ అంటాం. రాసుకుంటారా షాంక్ అంటే ఏంటని చెప్పి. షాంక్, it is the part that fits into the machine spindle or any other holding device. Comma, the shank may be
The shank may be the shank may be tapered. The shank may be tapered or straight. The shank may be tapered or straight. షాంక్ అనేది స్ట్రైట్గా ఉండొచ్చు, ట్యాప్గా ఉండొచ్చు. ఓకేనా? టూ టైప్స్ ఆఫ్ డ్రిల్ బిట్స్ ఉండమాట. ఒక డ్రిల్ బిట్ స్ట్రాపర్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, ఒక డ్రిల్ బిట్ ఏమో ట్యాపర్ అన్నది షాంక్ అనేది ట్యాపర్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఓకేనా? నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ట్యాంగ్. ట్యాంగ్ అంటే ఏంటంటే మీకు చూపించాను కదా. ఓకేనా? ఈ వెనకాల ఉన్న పార్ట్ని, ఇది లేదు ఉన్న వెనకాల ఉన్న పార్ట్ని ఏమంటామంటే ట్యాంగ్ అంటామాట. ఓకేనా? ఈ ట్యాంగ్ అన్నది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఓకేనా, ఇది స్పిండిల్ లోపలికి ఓకేనా హోల్డ్ చేయడానికి, మరి గట్టిగా హోల్డ్ చేయడానికి. ఓకేనా? ఉపయోగపడుతుంది మరి ట్యాంగ్ అన్నది. పాయింట్ రాసుకోండి. ట్యాంగ్, it is the flattered the screen presenting as it is the flattered end of shank. It is a flattered end of shank, full stop. The drill bit gets the drive from the spindle through the tank to the tank. రాసుకోండి. డ్రిల్ బిట్కి ఓకేనా ఈ టిప్ డ్రిల్ బిట్కి ఈ టిప్ అని చూసారు ఇది. ఓకేనా? దీన్ని పాయింట్ అంటారు. ఓకేనా? దాన్ని పాయింట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఈ యాంగిల్ ఏమంటారంటే, ఓకేనా, మీకు ఈ వ్యూలో ఈ యాంగిల్ ఏమంటారంటే పాయింట్ యాంగిల్ అంటారు. అర్థమవుతుందా? పాయింట్ యాంగిల్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వీటిని ఏమంటారంటే ఫ్లూట్స్ అంటారు. ఓకేనా? అసలు మనం డ్రిల్ బిట్కి ఫ్లూట్స్ ఎందుకు ఇస్తాం, ఎవరు చెప్తారా? ఈ ఫ్లూట్స్ ఇవ్వడం వల్ల మనకు యూజ్ ఏంటి అసలు? మెటీరియల్ అనేది బయటకి. ఓకేనా? లోపల హోల్లో ప్రొడ్యూస్ అయిన మెటీరియల్ అన్నది బయటికి రావాలి కదా. ఓకేనా? సో ఆ ఫ్లూట్లో నుంచి ట్రావెల్ అవ్వకుంటూ ట్రావెల్ అవ్వకుంటూ ఈ ఫ్లూట్స్ నుంచి వస్తుందన్నమాట, ఇటు నుంచి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్లూట్స్ వల్ల లాభం ఏంటంటే, మనం ఒకవేళ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు కటింగ్ ఫ్లూయిడ్ కనుక ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఓకేనా? కటింగ్ ఫ్లూయిడ్ కనుక ఇన్సర్ట్ చేయాలనుకోండి మనం. ఓకేనా? ఈ పైన ఉన్న ఫ్లూట్స్లో వేస్తాం కటింగ్ ఫ్లూయిడ్ అన్నది. సో అది పాస్ అవ్వకుండా వచ్చి కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వస్తుంది అన్నమాట, టిప్ దగ్గరికి వస్తుంది అన్నమాట. అదవుతుందా? ఓకేనా? నెక్స్ట్ మీకు దీనిలో తెలియాల్సింది ఏంటంటే లిప్, కటింగ్ లిప్ అనేది తెలియాలి. చూడండి ఒకసారి. ఇది ఏ వ్యూ అంటే టూల్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఓకేనా? కటింగ్ టూల్ డ్రిల్ బిట్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఓకేనా? ఈ వ్యూలో చూసారనుకోండి మీరు. ఓకేనా? దీన్ని పాయింట్ అంటాం. ఓకేనా? దీన్ని పాయింట్ అంటాం.
ఓకేనా. నెక్స్ట్ ఇది ఉంది చూసారా, ఇది 2 ఉంటాయి అన్నమాట కటింగ్ లిప్స్ అన్నవి. ఓకేనా, దీన్ని ఏమంటామంటే కటింగ్ లిప్స్ అంటాం. ఓకేనా, ఈ రెండే ఏం చేస్తాయి అంటే హోల్స్ అన్నవి డ్రిల్ చేస్తాయి. కటింగ్ ఎడ్జ్ అన్నమాట, హోల్స్ అన్నవి ఇవే డ్రిల్ చేస్తాయి ఈ ఇన్స్. ఓకేనా, ఇనిషియల్గా దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటామంటే వెజ్ అంటుంది. ఇలా ఉన్నదాన్ని, ఓకేనా, ఇలా ఉన్నదాన్ని వెజ్ అంటాం. ఓకేనా, ఇనీషియల్గా చిన్న హోల్ని ఈ వెజ్ అనేది డ్రిల్ చేస్తుంది. ఓకేనా, తర్వాత ఈ వెజ్ డ్రిల్ చేసిన తర్వాత చిన్న హోల్ని, స్టార్టింగ్ హోల్ని ఈ పార్ట్ డ్రిల్ చేస్తుంది. ఓకేనా, ఇది డ్రిల్ చేసిన తర్వాత ఈ లిప్స్ అన్నవి స్టార్ట్ చేస్తాం డ్రిల్లింగ్ అన్నది. అదవుతుందా? ఓకేనా, సో దీన్ని ఏమంటామంటే డయామీటర్ ఆఫ్ డ్రిల్ బిట్ అంటాం. దీన్ని ఏమంటామంటే డయామీటర్ ఆఫ్ డ్రిల్ బిట్ అంటాం. అదవుతుందా? ఓకేనా, ఈ పార్ట్ని ఏమంటామంటే హీల్ అంటాం. ఈ పార్ట్ని ఏమంటామంటే హీల్ అంటాం. అదవుతుందా? ఓకేనా, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ డ్రిల్ బిట్కి లాంగిట్యూడ్ యాక్స్ ఉంటుందా? ఈ డ్రిల్ బిట్ అనుకోండి సపోజ్. ఓకేనా, ఈ డ్రిల్ బిట్కి మనకి ఇలాగా ఒక లాంగిట్యూడ్ యాక్స్ ఉంటుంది ఇలాగా ఉంటుందా? ఈ లాంగిట్యూడల్ యాక్సిస్తో, ఈ లాంగిట్యూడల్ యాక్సిస్తో ఓకేనా, ఈ ఫ్లూట్స్ అన్నవి ఎంతైతే యాంగిల్ చేస్తున్నాయో, ఈ ఫ్లూట్స్ అనేది చూస్తారు ఫ్లూట్స్, ఈ ఫ్లూట్స్ అనేది చూస్తారులాగా. ఓకేనా, ఆ ఫ్లూట్స్ అన్నవి ఎంతైతే యాంగిల్ చేస్తున్నాయో ఆ యాంగిల్ ఏమంటారంటే హెలిక్స్ యాంగిల్ అంటారు. హెలిక్స్ యాంగిల్ అంటారు. దాన్ని ఆల్ఫాతో డినోట్ చేస్తాం. ఓకేనా, అదే కనుక ఈ పాయింట్ అన్నది ఇలా ఎంతైతే యాంగిల్ ఉంటుందో పాయింట్కి, ఓకేనా, ఈ యాంగిల్ ఏమంటారు? దీన్ని పాయింట్ యాంగిల్ అంటారు. పాయింట్ యాంగిల్ అంటారు. దాన్ని 2 బీటాతో డినోట్ చేస్తారు. ఓకేనా, సో మీకు మెయిన్ పార్ట్స్ ఏంటంటే షాంక్ అంటే ఏంటి, ట్యాంగ్ అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి, పాయింట్ యాంగిల్ అంటే ఏంటి, హెలిక్స్ యాంగిల్ అంటే ఏంటి, ఫ్లూట్ అంటే ఏంటి. సరే ఫ్లూట్ కాదు, ఏంటిది ఇట్లా ఏమంటారు మర్చిపోయినా, ఫ్లూట్స్ కదా ఇవి. ఫ్లూట్స్ అంటే ఏంటి? ఓకేనా, నెక్స్ట్ బాగా కనబడుతుంది. ఫ్లూట్స్ అంటే ఏంటి? నెక్స్ట్ కట్టింగ్ లిప్స్ అంటే ఏంటి? ఓకేనా, హీల్ అంటే ఏంటి? ఇవి మీకు తెలియాలి. ఓకేనా, ఇవన్నీ అర్థమైంది మీకు. షాంక్ అంటే ఏంటి, ట్యాంగ్ అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి. మెయిన్ ఏంటంటే ఈ పాయింట్ యాంగిల్ అంటే ఏంటి, హెలిక్స్ యాంగిల్ అంటే ఏంటి. నెక్స్ట్ ఈ కటింగ్ లిప్స్ అంటే ఏంటి. మెయిన్గా మనకి డ్రిల్ బిట్లో కనుక కటింగ్ చేసేవి ఈ కటింగ్ లిప్సే. ఓకేనా, ఇవే కట్ చేస్తాయి మెయిన్గా, ఈ లిప్సే. ఇక్కడ మనకు చూపించిన డ్రిల్ బిట్లో ఇవి 2 ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ స్టార్టింగ్ నుంచి ఇలాగా ఒకటి ఉంటుంది, ఇలా మొత్తం డ్రిల్ బిట్ అంతా కూడా. ఓకేనా, చూడండి ఇదంతా కూడా ఒకటే ఇలా ఉంటుంది. ఇలా చూపిస్తున్నాను ఒకసారి. దీని ఏమంటుంది, దీన్ని ఈ పార్ట్ ఏమంటుంది, దీన్ని డ్రిల్ బిట్లో ఏమంటా? కటింగ్ లిప్ అంటుంది. ఓకే, కటింగ్ లిప్ అంటాం. ఇది చూసారు మనకి డ్రిల్ బిట్ మొత్తం కూడా ఇలాగా ఒకటి పాస్ అవ్వకుండా వెళ్తాం మొత్తం. ఓకేనా,
ప్రతి డ్రిల్ బిట్ మొత్తానికి ఉంటుంది అలాగా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, కొంచెం చూడదు, ఇగో చూడండి ఇలా పాస్ అవుతుంది చూడండి ఒకసారి డ్రిల్ బిట్ మొత్తం. చిన్న స్పేషియస్గా ఇచ్చి చిన్న షార్ప్ ఎడ్జ్గా పాస్ అవుతుందా డ్రిల్ బిట్ మొత్తం. ఓకేనా, దాన్ని ఏమంటామంటే మార్జిన్ అంటాం. ఓకేనా, దాన్ని ఏమంటామంటే మార్జిన్ అంటాం. అదవుతుందా? ఓకేనా, మార్జిన్ అంటాం. మార్జిన్ అంటాం లేదా ల్యాండ్ అని కూడా అంటారు. మార్జిన్ అంటారు లేదా ల్యాండ్ అని కూడా అంటారు. నెక్స్ట్ మనకి కటింగ్ యాంగిల్, సిజిల్ యాంగిల్, సిజిల్ ఎడ్జ్. నెక్స్ట్ సిజిల్ ఎడ్జ్ మెయిన్ ఇది. సిజిల్ ఎడ్జ్ ఓకేనా, సిజిల్ ఎడ్జ్ కన్నా సిజిల్ యాంగిల్ మెయిన్. ఓకేనా, సిజిల్ ఎడ్జ్ యాంగిల్ చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా, ఇది ఎంతైతే యాంగిల్ చేస్తుందో దీన్ని ఏమంటామంటే సిజిల్ ఎడ్జ్ యాంగిల్ అంటాం. సిజిల్ ఎడ్జ్ యాంగిల్ అంటాం. మొత్తం మనకి డ్రిల్ బిట్లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హెలిక్స్ యాంగిల్, ఇంకోటి ఏంటంటే పాయింట్ యాంగిల్ లేదా టిప్ యాంగిల్ లేదా పాయింట్ యాంగిల్. హెలిక్స్ యాంగిల్ ఆల్ఫాతో డినోట్ చేస్తారు, ఒక దీన్ని 2 బీటాతో డినోట్ చేస్తారు పాయింట్ యాంగిల్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ యాంగిల్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సిజిల్ ఎడ్జ్ యాంగిల్. క్లియరెన్స్ యాంగిల్ కూడా ఉంటుంది. ఓకేనా, కింద ఉంటుంది. ఓకేనా, సో మనకి మెయిన్గా మనకి యూస్ చేసుకునే యాంగిల్స్ ఏంటంటే ఈ 2 యాంగిల్స్ అన్నమాట. హెలిక్స్ యాంగిల్, పాయింట్ యాంగిల్. సిజిల్ ఎడ్జ్ యాంగిల్ మనకు అంత అవసరం లేదు. మనం చదువుకునే మనం ఇప్పుడు చేసే దానికి. ఓకేనా, మీకు అక్కడ అలా కనిపిస్తుంది లాంగ్ రిలాక్స్ అనేది, ఇక్కడ ఎలా కనిపిస్తుంది సో పాయింట్ లేదా టిప్. Point is a conical end of the drill. Conical end of the drill. Full stop. It is shaped to produce lip, face, flank sizzleage. Full stop. Okay, next lip, cutting lip. Next cutting lip. రాసుకోండి, నీట్గా రాసుకోనండి. నెక్స్ట్ కటింగ్ లిప్. కటింగ్ లిప్. Cutting lips actually cuts the material. Cutting lip actually cuts the material. ఓకేనా, డ్రిల్లింగ్లో మెటీరియల్ని రిమూవ్ చేసే పార్ట్ ఏంటంటే కటింగ్ లిప్. యాక్చువల్లీ కట్స్ ద మెటీరియల్. ఫుల్ స్టాప్. There are two
there are two cutting lips. There are two cutting lips. Full stop. They are usually, so they are equally, equally inclined, at 5 degrees with the drill axis for general works. ఒక రెండు కటింగ్ లిప్స్ కూడా ఒక డ్రిల్ యాక్సిస్తో 5 degreesలో ఉంటాయి. నెక్స్ట్ ఫ్లూట్స్. నోట్స్ ఎక్కడ రాసేసుకోండి. మళ్ళీ మీరు నోట్స్ రాయడానికి కొంత టైం అవుతుంది, మళ్ళీ షార్ట్ నోట్స్ రాయడానికి కొంత టైం పడుతుంది. ఫ్లూట్స్. These are helical grooves cut on the body of the drill. Cut on the body of the drill. ఫుల్ స్టాప్. ఓకేనా? హెలికల్ గ్రూవ్స్ ఎందుకు పెడతారంటే అది ఆ పాయింట్ ఉంటుంది ఆయన ఇక్కడ. ద ఫంక్షన్ ఆఫ్ హెలికల్ గ్రూవ్స్ అని చెప్పి రాసుకోండి ఫస్ట్. అయిపోయిందా? ఇది అయిపోతే ద ఫంక్షన్ ఆఫ్ హెలికల్ గ్రూవ్స్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే టు మేక్ ద చిప్ టు కర్ల్, సెకండ్ది టు అలౌ చిప్స్ టు ఎస్కేప్, థర్డ్ది టు అలౌ కటింగ్ ఫ్లూయిడ్, టు రీచ్ ది cutting tip. Cutting fluid రాయాలి. To allow the cutting fluid to reach the cutting tip లేదా cutting edge. రాసుకోండి. To reach the cutting edge. నెక్స్ట్ వెబ్ లేదా సిసిలేజ్ లేదా డెడ్ సెంటర్ లేదా వెబ్. ఓకేనా? అంటే ఏంటంటే చెప్పాను కదా మీకు,
ఓకేనా. ఈ మొక్కని ఇది ఉంది చూసారు దీన్ని, ఓకేనా. ఇక్కడ చిన్న దీన్ని ఏమంటామంటే వెబ్ అంటాం, లేదా సిసిలెడ్జ్ అంటాం, లేదా డెడ్ సెంటర్ అంటాం, ఓకేనా. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఇనీషియల్గా చిన్న హోల్ని డ్రిల్ చేయడానికి, స్మాల్ హోల్ని చిన్న హోల్ని డ్రిల్ చేయడానికి, ఓకేనా, ఇదే స్టార్ట్ చేస్తుంది అసలు కటింగ్ అన్నది, ఓకేనా. డ్రిల్లింగ్ మిషన్లో డ్రిల్ అన్నది హోల్ డ్రిల్ చేయడానికి స్టార్ట్ చేసేది ఏంటంటే ఇదే స్టార్ట్ చేస్తుంది. ఆ చిన్న హోల్ని డ్రిల్ చేయగా తర్వాత మెల్లిమెల్లిగా ఇవి అందుకుంటాయి అన్నమాట, కటింగ్ లిప్స్ అన్నది. అదవుతుందా? అది దాన్ని ఏమంటామంటే సిసిలెడ్జ్ అంటాం, డెడ్ సెంటర్ అంటాం, లేదా వెబ్ అంటాం. ఆ మొక్క రాసుకుంటాం. ఆ మొక్క రాసుకుంటాం. ఇట్ కట్స్ది, it cuts the small hole in the workpiece, full stop. Then the lips remove further material to complete the hole, okay. Next ఫైనల్గా ల్యాండ్ లేదా మార్జిన్. ఫైనల్గా ల్యాండ్ లేదా మార్జిన్. ల్యాండ్ లేదా మార్జిన్. It is also called margin. It is the narrow surface ground on the edge of the flute. ఫ్లూట్ ఎడ్జుకుండా ఉన్నదాన్ని ఏమంటామంటే ల్యాండ్ అంటాం. ఎడ్జ్ ఆఫ్ ది ఫ్లూట్, ఓకేనా. ఇది రాసుకో. ఓకేనా. డ్రిల్లింగ్ వచ్చేసరికి ఓకేనా, ఆబ్లిక్ కటింగ్ మెషినింగ్. ఇది ఆబ్లిక్ కటింగ్ మెషినింగ్ ఆపరేషన్ డ్రిల్లింగ్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఎనాలిసిస్ చేయాలనుకోండి డ్రిల్లింగ్ మెషిన్ మీద, ఓకేనా. మనం ఏం చేయాలి, ఈ ఆబ్లిక్ మెషినింగ్ యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా ఆర్థోగోనల్ మెషినింగ్ కటింగ్ ఫార్ములాస్ కింద మార్చుకుని, ఓకేనా, అప్పుడుగా చేయాలి, ఓకేనా. కాకపోతే మనకి డ్రిల్లింగ్లో ఏవేవి తెలుసు అంటే మనకి ఆల్ఫా అంటే తెలుసు. ఆల్ఫా అంటే ఏంటి డ్రిల్లింగ్లో? ఆల్ఫా అంటే హెలిక్స్ యాంగిల్ కదా. సో నేను దీన్ని ఆల్ఫా హెచ్ నోట్ చేసుకుంటాను, హెలిక్స్ యాంగిల్ అంటే. నెక్స్ట్ మనకి 2 బీటా తెలుసు కదా, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 2 బీటా అన్నది జనరల్గా స్టాండర్డ్ డ్రిల్ బిట్స్కి 118కి ఈక్వల్ అవుతుంది. స్టాండర్డ్ డ్రిల్ బిట్స్కి, ఓకేనా.
సపోజ్ మనం హార్డెస్ట్ వర్క్ పీసెస్ని డ్రిల్ చేయాలనుకోండి, అప్పుడు డ్రిల్ బిట్ అనేది గ్రేటర్ దాన్ 118 ఉన్న డ్రిల్ బిట్స్ తీసుకుని, పాయింట్ యాంగిల్ అనేది 118 కానీ ఎక్కువ ఉన్న డ్రిల్ బిట్స్ తీసుకుని అదే ఆపరేషన్ చేస్తారు. అదే కనుక సాఫ్ట్ వర్క్ పీసులు కనుక డ్రిల్ చేయాలనుకోండి, లెస్ దాన్ 118 ఉన్న డ్రిల్ బిట్ తీసుకుని, లెస్ దాన్ 118 ఉన్న పాయింట్ యాంగిల్లో డ్రిల్ బిట్ తీసుకుని ఒక డ్రిల్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. మేబీ థియరీ కింద అడగవచ్చు. స్టాండర్డ్ డ్రిల్ బిట్కి పాయింట్ యాంగిల్ ఎంత ఉంటుంది, హార్డ్ వర్క్ పీసెస్ అయితే పాయింట్ యాంగిల్ ఎంత ఉన్న డ్రిల్ బిట్తో తీసుకుంటారు, సాఫ్ట్ వర్క్ పీస్కి ఎంత ఉన్న పాయింట్ యాంగిల్తో తీసుకుంటారు. ఓకేనా? సో మనకి ఏం తెలుసు అంటే ఫస్ట్ ఈ రెండు తెలుసు మనకి. ఓకేనా? హెలిక్స్ యాంగిల్, పాయింట్ యాంగిల్. సో ఇప్పుడు మనకి రేక్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఆర్థోగోనల్ మెషినింగ్ ఆపరేషన్ అయితే. ఓకేనా? ఆర్థోగోనల్ మెషినింగ్ ఆపరేషన్ ఫార్ములాస్ యూస్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? రేక్ యాంగిల్ తెలియాలి, T1 తెలియాలి, B తెలియాలి, FC తెలియాలి, FT తెలియాలి. అంతే కదా? ఓకేనా? సో ఆబ్లిక్ మెషినింగ్ నుంచి ఆర్థోగోనల్ మెషినింగ్ ఆపరేషన్ మార్చాలంటే అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan alpha H divided by 2 sin beta. ఓకేనా? ఇది రాసుకోండి. కన్వర్షన్ ఇంటూ ఆర్థోగోనల్ మెషినింగ్ మాట. ఓకేనా? ఆబ్లిక్ మెషినింగ్ ఆర్థోగోనల్ మెషినింగ్ మార్చుతున్నాం మనకి. ఓకేనా? హెడ్డింగ్ పెట్టుకోండి, కన్వర్షన్ ఆఫ్ ఆబ్లిక్ మెషినింగ్ ఇంటూ ఆర్థోగోనల్ మెషినింగ్ ఆపరేషన్ అని చెప్పి. ఆల్ఫా హెచ్ ఈజ్ ద హెలిక్స్ యాంగిల్, 2 బీటా ఈజ్ ద పాయింట్ యాంగిల్. దెన్ ఓకేనా, రేక్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan alpha H by 2 sin beta. నెక్స్ట్ T1 ఈజ్ ఈక్వల్ టు ఫీడ్ బై 2 ఫీడ్ ఇంటూ సైన్ బీటా బై 2 T1 అన్న. నెక్స్ట్ డెప్త్ విత్ ఆఫ్ కట్, B is equal to D by 2 of sin beta, where D అంటే ఏంటంటే డయామీటర్ ఆఫ్ డ్రిల్ బిట్. ఓకేనా? సార్ బి అంటే ఏంటి సార్? బీటా పాయింట్ యాంగిల్ 2 బీటా. బి సార్ బి. డి అంటే డయామీటర్. బి అంటే విత్ ఆఫ్ ది చిప్, విత్ ఆఫ్ ది కట్ కదా, విత్ ఆఫ్ ది చిప్ కదా. T1 అంటే ఏంటి? మెటల్ గడ్డికి మొత్తం మర్చిపోయారేంటి? మెటల్ గడ్డలు T1 అంటే ఏంటి? మరి B అంటే టోటల్ ట్రస్ట్ ఫోర్స్ని టార్క్ ఇస్తాడు. ఓకేనా? ఆ రెండింటి నుంచి మనం ఎలా తీసుకురావాలంటే కటింగ్ ఫోర్స్ని, ట్రస్ట్ ఫోర్స్ని. ఓకేనా? జస్ట్ చిన్న ఫార్ములా రాసుకోండి, ఇది గుర్తుండాలి మీకు. ఓకేనా? ట్రస్ట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ట్రస్ట్ ఫోర్స్ బై ఫైవ్ సైన్ బీటా. టార్క్ ఈజ్ ఈక్వల్ టు, టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ఓకేనా?
సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు 0.6 ఇంటూ ఎఫ్సి ఇంటూ డయామీటర్. ఈ రెండు ఉపయోగించుకొని ఎఫ్సి లెఫ్టీ కట్టాలి మనం. ఓకేనా. మనకి ఏం కావాలంటే టోటల్గా T1 డి ఆల్ఫా ఎఫ్సి లెఫ్టీలు కావాలి మనకి. ఆబ్లిక్ నుంచి ఆర్థోగోనల్ మెషినింగ్ ఆపరేషన్ కన్వర్ట్ చేయడానికి మెయిన్గా మనకి ఈ 5 పారామీటర్స్ కావాలి. దాంట్లో ఫస్ట్ పారామీటర్ ఇదిగోండి, సెకండ్ పారామీటర్ ఇదిగోండి, థర్డ్ పారామీటర్ ఇదిగోండి, ఫోర్త్ పారామీటర్ ఇదిగోండి, ఫిఫ్త్ పారామీటర్ ఇదిగోండి. 5 ఫార్ములాస్ మీకు గుర్తుండవు. ఓకేనా. హెడ్డింగ్ పెట్టేసుకోండి డైరెక్ట్గా. మెషినింగ్ టైం ఇన్ ఢిల్లీ. ఓకేనా. మెషినింగ్ టైం ఇన్ ఢిల్లీ. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మెషినింగ్ టైం? ఏంటి? మెషినింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు పర్ కట్ ఈజ్ ఈక్వల్ టు L/F. ఓకేనా. ఎఫ్ అంటే ఏంటి? ఫీడ్, mm/రెవల్యూషన్. ఓకేనా. ఎన్ అంటే ఏంటి? స్పీడ్, 1000 V/πd. ఓకేనా. 1000 V/πd. ఓకేనా. ఎల్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్. ఓకేనా. చూడండి, లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ అంటే ఏం వేస్తాం మనం? AP ప్లస్ L ప్లస్ OR వేస్తామా? AP ప్లస్ L ప్లస్ OR వేస్తామా? చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సపోజ్ ఇది వర్క్ పీస్ అనుకుంటా. ఓకేనా. సపోజ్ ఇది వర్క్ పీస్ అనుకుంటా. ఓకేనా. ఈ వర్క్ పీస్ యొక్క థిక్నెస్నే T అనుకుంటా సపోజ్. ఓకేనా. ఈ వర్క్ పీస్ యొక్క థిక్నెస్నే T అనుకుంటా. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇది డ్రిల్ బిట్ అనుకోండి సపోజ్. ఓకేనా. సపోజ్ డ్రిల్ బిట్ ఎలా ఉంటుందా? ఓకేనా. సపోజ్ డ్రిల్ బిట్ ఎలాగ ఉంటుందా? ఓకేనా. ఇప్పుడు నాకు ఈ డ్రిల్ బిట్ ఏం చేస్తుంది? ఇలాగా హోల్ చేసుకుంటూ వెళ్తుందా? ఓకేనా. నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ డ్రిల్ బిట్ అన్నది మొత్తం హోల్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఓకేనా. ఈ డ్రిల్ బిట్ అన్నది హోల్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హోల్ అన్నది ప్రొడ్యూస్ చేయడానికి ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి? థిక్నెస్ ఆఫ్ ది ఓకేనా. టీ డిస్టెన్స్ మూవ్ అయింది అనుకోండి. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హోల్ అన్నది ప్రొడ్యూస్ అయిపోతాం సార్ మీరు, అంతేనా? టీ ప్లస్ టిప్ ఎంత ఉందో అంత బయటకు కూడా కొంచెం ఇది ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అది కూడా మూవ్ అవ్వాలి. టీ మూవ్ అయింది అనుకో, టిప్ ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ దాకా వస్తుంది. టీ డిస్టెన్స్ మూవ్ అయింది అనుకో, టిప్ ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ దాకా వస్తుంది, అంతేనా? ఓకేనా. ఇక్కడ దాకా వస్తుందంటే హోల్ క్రియేట్ అయిపోయినట్టేనా బాల్? పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా. హోల్ ఎప్పుడుదా క్రియేట్ అవుద్ది? టిప్ అన్నది ఇలా బయటకు వచ్చిన తర్వాత. ఓకేనా. ఇలా ఉంటే టూల్ అన్నది అప్పుడు మాత్రమే మనకి మొత్తం హోల్ అన్నది జనరేట్ అవుతుంది.
అంతే తప్ప టూల్ అన్నది ఇలా ఉంటే మనకి హోల్ అన్నది జనరేట్ అవ్వదు. ఓకే సార్. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏంటి ఇప్పుడు మనకి మొత్తం హోల్ అన్నది జనరేట్ అవ్వాలి అంటే ఓకేనా, టూల్ అన్నది దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా లెంత్ అన్నది ట్రావెల్ చేయాలన్నమాట. ఓకేనా, హోల్ అన్నది టోటల్ హోల్ అన్నది జనరేట్ అవ్వడానికి టూల్ అన్నది ఎంతైతే లెంత్ అన్నది ఎక్స్ట్రాగా ట్రావెల్ అవుతుందో ఆ లెంత్ని ఏమంటామంటే కంపల్సరీ అప్రోచ్ అంటాం. ఏమంటుందండి? కంపల్సరీ అప్రోచ్ అంటాం. దాన్ని AP1తో డినోట్ చేస్తాం అన్నమాట. ఇవ్వద్దా? దాన్ని దేని డినోట్ చేస్తాం? AP1తో డినోట్ చేస్తాం. అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ అంటే ఏ రాసుకోవచ్చు? నార్మల్ అప్రోచ్ ప్లస్ కంపల్సరీ అప్రోచ్ ప్లస్ టీ అంటే ఏంటి? థిక్నెస్ ఆఫ్ వర్క్ పీస్ ప్లస్ ఓవర్ రన్. అదవుందా? నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఈ అప్రోచ్ని ఓవర్ రన్ అన్నది వాడిస్తే మనం తీసుకుంటాం, చెప్పకపోతే తీసుకోం. ఓకేనా, కానీ ఈ కంపల్సరీ అప్రోచ్ వచ్చేసరికి వాడు చెప్పినా చెప్పకపోయినా ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్లో మనం తీసుకోవాల్సిందే. అందుకే దాన్ని కంపల్సరీ అప్రోచ్ అంటాం. వాడి క్వశ్చన్లో మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా సరే, దీని గురించి మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా సరే మనం తీసుకోవాల్సిందే. అర్థమవుతున్న పాయింట్? ఓకేనా, ఈ రెండు వచ్చేసరికి ఓకేనా, వాడి క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మనం తీసుకుంటాం, మెన్షన్ చేయకపోతే తీసుకోము. సార్ చెప్పు. ఈ కేసులో ఈ కంపల్సరీ అప్రోచ్ అనేది మనం తీసుకోవాల్సిందే. ఓకే సార్. అర్థమైందా? ఇది టూల్ అనుకోండి సపోజ్. ఓకేనా, ఇది టూల్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు కంపల్సరీ అప్రోచ్ అంటే కంపల్సరీగా ఎప్పుడు కూడా ఇదంతే అవుద్దా? ఇది అవుద్దా? దీన్ని ఏమంటాం? 2 బీటా సార్. 2 బీటా. నైస్. దీన్ని ఏమంటాం? డయామీటర్ సార్. డయామీటర్. సపోజ్ నేను ఇలా పర్పెండిక్యులర్ సెంటర్ నుంచి లైన్ రావట్లేదు, సెంటర్ నుంచి ఇలాగ ఒక పర్పెండిక్యులర్ లైన్ కనుక నేను జాయిన్ చేశాను అనుకోండి, ఇది ఓకేనా, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? బీటా సార్. బీటా అవుద్దా? మరి ఈ డిస్టెన్స్ ఎంత అవుద్ది? డయామీటర్ బై 2. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి, ఇన్ ట్రయాంగిల్ ఓఏబిలోని ఓబి బై ఏబి ఏమవుద్ది? ఓబి బై ఏబి ఏమవుద్ది? కాట్ ఎయిట్ అవుద్దా? కాట్ బీటా సార్. కాట్ బీటా. ఓబి అంటే ఎంత? AP1 అయినా? ఓకేనా, ఏబి అంటే ఎంత? D/2 అయినా? దీని నుంచి కంపల్సరీ అప్రోచ్ AP1 ఈజ్ ఈక్వల్ టు D/2 కాట్ బీటా అయినా? దీని నుంచి కంపల్సరీ అప్రోచ్ AP1 ఈజ్ ఈక్వల్ టు D/2 కాట్ బీటా అయినా? ఓకేనా, ఇది ఎప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు అవుద్ది? ఇప్పుడు మనకి ఎప్పుడు యూస్ చేయాలి ఈ ఫార్ములా అంటే, మనకి ఈ ఫార్ములాకి AP1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు కంపల్సరీగా డిఈని బీటా ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా. ఈ ఫార్ములా యూస్ చేయాలంటే మనం ఈ ఫార్ములా ఉపయోగించి నేను AP1 ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు డి తెలియాలి, డయామీటర్ తెలియాలి, బీటా కూడా తెలియాలి. పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా, అలా కాకుండా నాకు ఓన్లీ డి ఈజ్ గివెన్, ఓకేనా, బీటా వల్ల డిఏ ఇచ్చాడు, అప్పుడు AP1 ఏమవుద్దంటే 0.5D ఫర్ త్రూ హోల్స్.
ఫర్ త్రూ హోల్స్. AP1 ఈజ్ ఈక్వల్ టు 0.3D ఫర్ బ్లైండ్ హోల్స్. ఓకే, మీకు ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే సార్ త్రూ హోల్స్ అంటే ఏంటి, బ్లైండ్ హోల్స్ అంటే అవి కూడా చెప్తాను. ఫస్ట్ ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలి, ఈ ఫార్ములాస్ ఎప్పుడు యూస్ చేయాలి. ఓకేనా, ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలంటే మనం డిఈని బీటా రెండు ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకేనా, అలా కాకుండా ఓన్లీ మనకి డయామీటర్ ఇచ్చాడు, పాయింట్ యాంగిల్ గురించి చెప్పాల, ఆ పక్షంలో దీని గురించి తీసుకుంటాం అన్నమాట. ఆ పక్షంలో అది తీసుకుంటాం మనం. ఓకేనా, ఒకసారి ఎవరైనా సరే tan 54 ఎంత అవుతుందో చెప్పండి ఒకసారి. అదే 1.37. ఓకే. ఓకేనా, ఆ పక్షంలో ఇది తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ త్రూ హోల్స్కి బ్లైండ్ హోల్స్కి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ పీస్ అనుకోండి, దీని థిక్నెస్ T అనుకోండి సపోజ్. ఓకేనా, ఒక హోల్ని నేను స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం పెట్టాను నేను. ఓకేనా, థిక్నెస్ మొత్తం పెట్టాను, దాన్ని త్రూ హోల్స్ అంటాం. ఓకేనా, అలా కాకుండా థిక్నెస్లో కొంచెం వరకే పెట్టాను హోల్ అన్నది, దాన్ని బ్లైండ్ హోల్స్ అంటాం. అదవుతుందా, ఎంత వర్క్ పీస్ అనేది ఎంత థిక్నెస్ ఉందో అంత థిక్నెస్కి మనం హోల్ పెట్టేసాం అనుకోండి, దాన్ని త్రూ హోల్ అంటాం. అలా కాకుండా ఆ వర్క్ పీస్ ఒక థిక్నెస్లో కొంచెం డిస్టెన్స్ పెట్టామనుకోండి, దాన్ని బ్లైండ్ హోల్ అంటాం. ఓకేనా, సో ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు నాకు డీని బీటా రెండూ కూడా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే AP1ని నెగ్లెక్ట్ చేశాను. ఓకేనా, AP1 నెగ్లెక్ట్ చేశాను. రైట్, మా లెంత్ ఆఫ్ టూల్ రావాలంటే ఏం చెప్తున్నప్పుడు AP ప్లస్ AP1 ప్లస్ T ప్లస్ OR. ఓకేనా, ఇది ఎప్పుడు తీసుకోవాలంటే AP అన్నది లెస్ దాన్ AP1 ఉన్నప్పుడు. ఓకేనా, అదే లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ అన్నది AP ప్లస్ T ప్లస్ OR అన్నది ఎప్పుడు తీసుకోవాలంటే AP ఈజ్ గ్రేటర్ దెన్ AP1 ఉన్నప్పుడు. అంటే అప్రోచ్ లెంత్ అన్నది కంపల్సరీ అప్రోచ్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకు కంపల్సరీ అప్రోచ్ని నెగ్లెక్ట్ చేసుకోవాలి. ఎందుకు నెగ్లెక్ట్ చేసుకోవాలంటే ఆ కంపల్సరీ అప్రోచ్లో ఇది కలిసిపోద్ది అన్నమాట, అప్రోచ్ లెంత్ అన్నది. ఓకేనా, ఇది రాసుకోండి, నోట్ అని చెప్పి రాసుకోండి.